గతంలో కవులకు కళాకారులకు ఆదరణ లేకుండా అధ్యక్ష తెలంగాణ సమాజానికి కాళోజీ దాశరథుల పేర్లతోని ఇలా బ్రహ్మాండంగా అవార్డులు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పొందుతున్నటువంటి తెలంగాణ కవులు కళాకారులు వాళ్ళందరూ కూడా గెలిచిన అధ్యక్ష. అదేవిధంగా టీఎస్ ఐపాస్తో సులభంగా లైసెన్సులు పొందుతున్న పారిశ్రామికవేత్తలు గెలిచిండ్రు, కార్మికులు గెలిచిండ్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ఉంది అధ్యక్ష. ఇంతకుముందు మిత్రుడు సుమన్ చెప్పినట్టు అద్భుతమైనటువంటి 30% వాటాను లాభాలలో పొందుతూ ప్రైవేట్ బారి నుంచి కాపాడుకుంటున్నటువంటి సింగరేణి బిడ్డలు కూడా గెలిచిండ్రు అధ్యక్ష. ఆ విధంగా టీఎస్ బీపాస్తో పైరవీల బెడద లేకుండా భవన నిర్మాణ అనుమతులు పొందుతున్నటువంటి బిల్డర్స్ కూడా బ్రహ్మాండమైనటువంటి గెలుపు గెలిచిండ్రు అధ్యక్ష. అధ్యక్ష ప్రతి గ్రామంలో ఒక పార్కు, ప్రతి గ్రామంలో ఒక క్రీడా ప్రాంగణం, ప్రతి గ్రామంలో ఒక వైకుంఠ ధామం, ప్రతి గ్రామానికి ఒక డంప్ యార్డ్ అంటే ఒక చెత్త విసర్జన కేంద్రం, ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ ప్రతిరోజు చెత్త తీసేటువంటి విధానం, ప్రతి ఇంటిలో పరిశుద్ధమైన మంచినీళ్లు, ప్రతి గ్రామంలో పచ్చని చెట్లతో అలరారే పల్లెలు, దేశంలోనే ఎక్కడ లేనటువంటి అద్భుతమైన గ్రామీణ ప్రగతిని సాధించినటువంటి తెలంగాణ పల్లె గ్రామీణ ప్రాంత ప్రజలు 50 మంది బీఆర్ఎస్ గెలుపులో భాగంగా గెలిచిన అధ్యక్ష. ఇది బీఆర్ఎస్ గెలుపులో ప్రజలు గెలిచిన పద్ధతి అధ్యక్ష. పార్టీలు గెలవడం కాదు, ప్రజలు గెలవాలి అంటే ఏంది? దిస్ ఈజ్ వాట్ ఇంతకుముందు మిత్రుడు బాలకృష్ణ అని చెప్పిండు అధ్యక్ష. మైనార్టీల కోసం 10 ఏళ్లలో బాల్ పెట్టింది ఎంత? 900. కేవలం 900 crores. అంతకుముందున్న ప్రభుత్వం పెడితే 900 crores మైనార్టీ వెల్ఫేర్ కోసం సేమ్ టైంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ has spent 12,000 crores అధ్యక్ష. దిస్ ఈస్ ద విక్టరీ ఆఫ్ అవర్ మైనార్టీస్, తెలంగాణ మైనార్టీస్. ద విక్టరీ ఆఫ్ BRS इज विक्टरी ऑफ द पीपल. जनता को जीतना चाहिए. कोई पार्टी जीते नहीं जीते इसमें कोई ये नहीं है. ये टिचकुड़ा होता నాకు ఎన్ని రోజులు మాట్లాడాలి. మాకు మంచిగా ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, ఓవర్ పాసులు మా సుధీర్ రెడ్డి గారు చెప్తాడు. మా ఎల్బీనగర్ చౌరస్తాలో ఇప్పుడు మొత్తం సీమ్లెస్ అయిపోయింది సార్. ట్రాఫిక్ ఒక సెకండ్ కూడా ఆగే అవసరం లేదు. ఆ విధంగా అద్భుతంగా అన్నిటిని మించి అధ్యక్ష నాకు కూడా బాగా సంతృప్తి ఉంది. ఆ పేరు కూడా మా ఈటెల రాజేందరే పెట్టినప్పుడు అన్ని మా సిద్ధాంతం ఏంది అధ్యక్ష? వీరికి వారికి కాదు, ఓ పెద్దపీట వాళ్ళ చిన్నపీట లేదు. కమ్యూనిటీ హాల్స్ ఫర్ ఆల్ కమ్యూనిటీస్. వందల కోట్ల రూపాయల విలువైన భూములు ఇచ్చి, వేల కోట్ల రూపాయల విలువైన భూములు ఇచ్చి, 100 కోట్ల రూపాయల గ్రాంట్ కూడా ఇచ్చి, అన్ని కులాలకు గౌరవించి అన్ని సామాజిక వర్గాలకు మా రాజధాని నగరంలో మా భవంతి అని కాళ్ళ తీసుకుని చెప్పే అవకాశం ఇచ్చిన ఒకే ఒక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ విధంగా అన్ని కులాలకు ప్రజలు గెలిచిన అధ్యక్ష. ఇది ప్రజల యొక్క సామూహిక గెలుపు. బీఆర్ఎస్ గెలుపు అంటే ఇది గెలుపు. రాజకీయాలలో ప్రజలు గెలిస్తే అది గెలుపు. ఒక వ్యక్తి గెలిస్తేనో ఒక పార్టీ గెలిస్తేనో కాదు. ఆ గెలుపు ద్వారా, ఆ పార్టీ గెలుపు ద్వారా ఆ ఉద్యోగులు అధ్యక్ష, మా ఉద్యోగులు ఉద్యమంలో నేను చెప్పిన ఎస్ తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుంది, ఇండియాలోనే హైయెస్ట్ శాలరీస్ మీకు వస్తాయి, నేనే కలగజేస్తానని చెప్పిన అదృష్టం నాకే దక్కింది. డెఫినెట్గా ఇండియాలో హైయెస్ట్ శాలరీస్ పెంచేటప్పుడు మా ఉద్యోగులు కూడా గెలిచిండ్రని మనం చేస్తాం. తెలంగాణ ఉద్యోగులు కూడా ఇలా గెలిచిండ్రు. ఒక్క బీఆర్ఎస్ గెలుపులో ఇన్ని గెలుపులు తెలంగాణ సమాజం యొక్క గెలుపులున్నాయి. రేపు కూడా ఇంకా మంచి శాలరీస్ ఇస్తాం అధ్యక్ష. వాళ్ళు కష్టపడుతున్నారు, పనిచేస్తున్నారు, ఆదాయం పెరుగుతుంది, ఇంకింత పెంచుతాం జీతం. ఎందుకు పెంచాం అధ్యక్ష? ఉద్యోగులు అంటే మనోళ్ళు కదా, మా బిడ్డలు కాదా? తప్పకుండా పెంచుతాం. మళ్ళీ PRC టైం వస్తుంది, మళ్ళీ వేస్తాం. తప్పకుండా వాళ్ళ కడుపు నింపుతూనే ఉంటాం. అన్నిటిని మించి అధ్యక్ష చిరు ఉద్యోగులు ఉన్నారు. ఇది చరిత్రలో ఇప్పుడు జరగలే. రెగ్యులర్ స్కేల్ ఉద్యోగులు ఉన్నారు, కింద పాపం చిన్న వాళ్ళు ఉన్నారు. అవుట్ సోర్సు, కాంట్రాక్టు, ఆశా వర్కర్లు 30% మా ఎంప్లాయీస్కి నేను పెంచితే సమాంతరం హోమ్ గార్డ్స్ వాళ్ళకు కూడా 30% పెంచినటువంటి గెలుపు ఆ చిన్న ఉద్యోగులు కూడా తెలంగాణ
బీఆర్ఎస్ గెలుపులో వాళ్ళ గెలుపు కూడా ఉందని మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ విధంగా ఒక మానవీయ కోణంలో అద్భుతంగా మేము చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇవి అందరూ గమనిస్తున్నారు. నేను అనేది ఒకటే అధ్యక్ష, నా ప్రార్థన ఒకటే, గెలుపులో ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి, సమాజం యొక్క పురోగతి ఉండాలి. కానీ ఏమి చేయకపోయినా డబ్బా కొట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా నేను భారతదేశ ప్రధానమంత్రి గారికి చేతులు జోడించి తెలంగాణ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ యొక్క సంకుచితమైన రాజకీయాలు మానుకోండి. తెలంగాణ మీద పక్షపాతం మీద పట్టినో అది మానుకోండి. తెలంగాణకు రావాల్సిన వాటిని న్యాయంగా ఇవ్వండి. తెలంగాణ ఈజ్ ద కంట్రిబ్యూటర్. తప్పకుండా మేము మీకు సహకరిస్తాం, మీరు మాకు సహకరించమని కోరుతా ఉన్నాం. రెండవది, మిత్రులు రాజేంద్ర గారు చెప్పినారు, अकबरुद्दीन ओवैसी गाరు చెప్పినారు, मुसलमानों की नुमाइंदगी के बारे में आपने कहा, बिल्कुल ये सच बात है. हर शोबे हयात में हर किसी का नुमाइंदगी रहे तो ही तेलंगाना राज्य है, वही एक अच्छा गुलदस्ता है. इसका हम कदर करते हैं आपके बातों का. मैं जल्द से जल्द मिनिस्टर रामाराव से कहूँगा, आप मिलिए, बात कीजिए. 2-4 मंत्री और हरीश राव साहब भी कहूँगा, एक सब कमेटी है उसका, पूरे लोगों को हर शोबे हयात में मुसलमानों की नुमाइंदगी बढ़ाने के लिए हर कदम उठाएंगे. जल्द से जल्द उसका नतीजा भी आपके सामने लाएंगे. इतना मैं आपको यकीन दिलाता हूँ. और విక్రమార్క గారు చెప్పినారు, తప్పకుండా మీరు చెప్పిన బాట మేము అనుసరిస్తామండి. మీరు చెప్పిన విషయాలు పరిశీలిస్తాం. మీరు చెప్పిన విషయాల మీద ఖచ్చితంగా పరిశీలన చేసి మినిస్టర్స్ నోటెడ్ డౌన్. నేను సగం విన్నా, మీకు ఇక్కడనే విన్నా, సగం అక్కడ కూడా విన్నా. నేను తప్పకుండా చేస్తాం. రాజేంద్ర గారు చేసిన సూచనలలో అధ్యక్ష, డైట్ ఛార్జీలు పెంచమని ఒకటి కోరిన వారు, న్యాయసమ్మతమైన కోరిక. నేను హరీష్ రావు గారిని కోరుతా ఉన్నా, విద్యాశాఖ మంత్రి గారు సబిత గారు ఉన్నారు, ఇమీడియట్గా 2-3 రోజులని జీవో ఇష్యూ చేయండి. తప్పకుండా ఏ మేరకు పెంచానో మనకు విజ్ఞత ఉంది, మనకు సంస్కారం ఉంది. కాబట్టి రాజేంద్ర గారు చెప్పారు కాబట్టి మనం చేయొద్దని అనొద్దు. మీరు వారిని కూడా పిలుచుకోండి, కావాలంటే వారికి ఫోన్ చేయండి, వారి సలహా కూడా తీసుకోండి. ఎంత మేరకు పెంచానో ప్రజాస్వామ్యం కాబట్టి అందరి వ్యూస్ కూడా గౌరవించబడాలి. కాబట్టి ఏ మేరకు పెంచానో దయచేసి పెంచండి. మనం గతంలో కూడా అడగకుండానే పెంచినాం, ఇప్పుడు కూడా అట్లే పెంచండి. మా ఎస్సీ మినిస్టర్ గారిని, ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్ గారిని కూడా పిలుచుకోండి. ఎక్కడెక్కడ పెంచాల్సిన అవసరం ఉందో అక్కడక్కడ ఏందా పెంచండి దయచేసి, వారు చెప్పిన దానిలో. రెండవది, ఇంకో పాయింట్ కూడా ఉంది, బట్టి గారు కూడా గతంలో కూడా చెప్పినారు అధ్యక్ష. ప్రాజెక్టులు కట్టినప్పుడు జనరల్గా ఆ నీళ్ళు ఎంత ఏరియా ఆక్యుపై చేస్తాయో సర్వే చేస్తారు అధ్యక్ష. కొన్నిసార్లు ఏమో ఆ కాంటూర్ లెవెల్ దాకా పోవు, నీళ్లు తక్కువనే పోతుంది, భూమి మిగిలి ఉంటుంది, రైతులు పాపం వ్యవసాయం కూడా చేసుకుంటారు, మనం కూడా చూడనట్టుంటుంది. కొన్నిసార్లు మించిపోతుంది. ఈ కాళేశ్వరం కోసం కట్టిన బరాజులలో కొన్ని ప్రాంతాలలో కొద్ది ఎక్సెస్ పోతా ఉంది, వాళ్ళు అక్వైరీ చేయండి అని రాజేంద్ర గారు, అదే కదనండి, అక్వైరీ చేయండి, అది న్యాయం అని చెప్పిండ్రు. 100% దాన్ని ఒకసారి నేను హరీష్ రావు గారిని కోరుతా ఉన్నా, ఇమీడియట్ సర్వే తెప్పియండి. దాన్ని ఎక్కడెక్కడైతే అటువంటి నిజంగానే నష్టం ఒకవేళ ఉన్నట్టయితే, వాళ్ళు మన ప్రజలే కాబట్టి దానిని కూడా స్టెప్ తీసుకోవాల్సిందే, ఎక్కడైనా సరే ఇది ఇవ్వాల్సిందే, న్యాయం అది. అందరికి ఇచ్చినట్టు వాళ్ళకు కూడా ఇస్తాం అధ్యక్ష. ఇంకొక 3-4 పాయింట్స్ వాళ్ళు చెప్పినారు, ఆ బుక్ ఏదే, ఆర్టీసీ బస్సెస్ విషయంలో కూడా కొన్ని ఇంతకుముందు వచ్చిన ట్రిప్స్ వస్తలేవని చెప్పినారు. నేను రవాణా శాఖ మంత్రి గారిని కోరుతున్నాను, బహుశా పల్లె వెలుగు బస్సులు అంటే నేను అనుకుంటున్నా, వాటిని కూడా మీరు ఎగ్జామిన్ చేసి వెంటనే స్టెప్ తీసుకోండి, ప్రజలకు సౌకర్యం కలగాలి, అది చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆ ప్రకారంగా రైతు రుణమాఫీకి ఆల్రెడీ బడ్జెట్లో కూడా ఫండ్స్ కూడా ప్రొవైడ్ చేసి ఉంది, దాన్ని తప్పకుండా అటెండ్ చేస్తుంది గవర్నమెంటు. అది కూడా మ్యాక్సిమం రీచ్ కావాలని ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. కరోనా వచ్చి కొంచెం ఇబ్బంది కలిగింది, అది కూడా ఇప్పుడు ఇబ్బంది లేదు, అది కూడా ముందుకు పోతామని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఆ ప్రకారంగా మహిళల రుణాల గురించి కూడా ప్రాబ్లం ఏమి లేదు నాకు తెలిసి, బడ్జెట్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్. ఫైనాన్స్ మినిస్టర్ గారు నేను కోరుతా ఉన్నా, వీలైనంత వరకు అది 0 డౌన్ చేసి ఫ్రెష్గా ఏ మంత్కి ఆ మంత్ ఇచ్చేస్తే పోతుంది. అవి 50% బకాయిలు పెట్టద్దని చెప్పి ఇక్కడ ఫైనాన్స్ అధికారులు కూడా ఉన్నారు, అవి వెంటనే 0 డౌన్ చేయండి. ఒకటి, వాళ్ళకి బరువు లేకుండా ఏ మంత్ ఆ మంత్ ఇచ్చేసినట్టయితే ప్రాబ్లం ఉండదు. కాబట్టి అది కూడా దాన్ని స్ట్రీమ్ లైన్ చేయమని కోరుతా ఉన్నా. అదేవిధంగా గెస్ట్ లెక్చరర్స్ గురించి వారు చెప్పినా నాకు వివరాలు లేవు. ఆ గెస్ట్ లెక్చరర్స్ నాకు తెలిసిన మేరకు ఏంటంటే అధ్యక్ష, బహుశా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్,
ఐ స్టాండ్ ఫర్ కరెక్షన్. విద్యామంత్రి గారిని కోరుతా ఉన్నా, రిక్రూట్ చేయమని ఆర్డర్ ఇచ్చినాం. బహుశా టీచర్లది లెక్చరర్లది ఇప్పుడు రిక్రూట్మెంట్ చేయబోతారు. వారికి రిక్రూట్మెంట్ జరిగితే అన్ని పోస్టులు ఫిలప్ అయితే ఆ గెస్ట్ లెక్చరర్లు అవసరమే కారు. కానీ వాళ్ళు ఉన్న రోజులు వాళ్ళకి పూర్తిగా జీతం ఇచ్చు న్యాయం కాబట్టి అది సమంజసమైన కోరికనే. వాళ్ళ పుట్టగొట్టే ఉద్దేశం మనకు ఉండకూడదు. అది కూడా సానుభూతిని పరిశీలించి స్టెప్ తీసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ రకంగా గౌరవ సభ్యులు సూచనలు ఇస్తే స్వీకరిస్తాం అధ్యక్ష. సద్విమర్శ ఉంటే, మంచి సూచన ఉంటే, సమాజానికి ఉపయోగపడేది ఉంటే తప్పకుండా ఎవరు చెప్పిండ్రు అనే పక్షపాతం లేకుండా చేస్తేనే అది ఉత్తమమైన గవర్నెన్స్ అవుతుంది. ఆ ప్రకారం పోతామని తెలియజేస్తూ నాకు ఇంత టైం ఇచ్చి ఇంత విస్తృతంగా విషయాలు గౌరవ సభకు తెలియజేసే అవకాశం కల్పించినటువంటి తమరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ముగిస్తా ఉన్న అధ్యక్ష. జై తెలంగాణ, జై భారత్.